రామాయణాన్ని 7 ఖండాలుగా విభజిస్తే ఆ 7 ఖండాల్లో ముఖ్య ఘట్టాలను 10 ఇతివృత్తాలుగా చేసి చీరపై నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రశంసలందుకున్న హరిప్రసాద్ ఈ నెల జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందగా ఆ కార్యక్రమంలో మోదీకి సీతమ్మ కోసం నేసిన చీరను చూపించనున్నారు. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేసుకున్న శ్రీరాముని దర్శించుకుని అయోధ్యలో ఆ బంగారు చీరను సమర్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అంటూ ఆ రామదాసు కథలు మనం విన్నాం. అయితే ఇప్పుడు అంతా రామమయం జగమంతా రామమయం అంటూ మొత్తంగా కళాకారులు కూడా తమ ప్రతిభను కనబరుస్తున్న క్రమంలో సిరిసిల్లకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన వెల్ది హరిప్రసాద్ ఈ అయోధ్య రామమందిర నిర్మాణ నేపథ్యంలో ఒక 10 ఘట్టాలతో మొత్తంగా రాముని జననం నుంచి సీతారాముల కళ్యాణం వరకు కూడా మొత్తం ఒక 10 ఘట్టాలతో ఒక చీరను నేయడం జరిగింది. అది ఇప్పుడు చాలా అద్భుతమైన ఒక దృశ్య కావ్యంలా మనకు కనిపిస్తుంది. వెండితోని నేసిన ఈ చీరకు సంబంధించి మనం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్ది హరిప్రసాద్తో పాటుగా సీతారాములకు సంబంధించి ఈ ఇద్దరు భార్యాభర్తలు ఆయన సతీమణి రేఖ కూడా ఇందులో పాల్పంచుకోవడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దీనికి ఏంటి మూలం? ఎందుకు మీరు ఈ చీర తయారు చేయాల్సి వచ్చింది? మీకు ఎందుకు అనిపించింది? అంటే దేశం నుండి ప్రతి గ్రామాల నుండి ఏదో విధంగా కానుకలు వెళ్తున్నాయి. మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో మేము కూడా అయోధ్య రామ మందిరానికి ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ చీర పైన స్వామివారి ప్రతిష్ట మరియు జననం నుండి పట్టాభిషేకం అయ్యే వరకు బొమ్మలు తీసుకొని నేయడం జరిగింది సార్. 20 రోజులు శ్రమించి దీన్ని నేసినాం సార్. ఈ నేసేటప్పుడు కూడా చాలా నిష్టతోని చెప్పులు కూడా వేసుకోకుండా ఎలాంటి వెజ్ నాన్ వెజ్ తీసుకోకుండా కూడా నేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఇప్పుడు ఈ చీరలో ఏమేం విశేషాలు ఉన్నాయి ఒకసారి మాకు వివరిస్తారు కొంచెం? సార్, ఇది పై బార్డర్. ఈ బార్డర్లో జై శ్రీరామ్ అంటూ మన హిందీలో జై శ్రీరామ్ అనే రామనామాలు మొత్తం వచ్చే విధంగా డిజైన్ చేసుకొని నేసినాం సార్. కింది బార్డర్లో రాముని పట్టాభిషేకము మరియు అయోధ్య రామ మందిర గుడి కూడా ఫోటో వచ్చే విధంగా నేసినాము. మరియు పళ్ళులో రాముని యొక్క ఫోటోను 10 వచ్చే విధంగా నేసి ఇక మిగతా బాడీ డిజైన్లో స్వామివారు పుట్టిన రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పుట్టిన తర్వాత మరియు తర్వాత సెకండ్ ఘట్టం వచ్చేసి విలువిద్యలు నేర్చుకుంటారు ఇక్కడ వచ్చేసి. తర్వాత రాముని యొక్క వివాహము సార్. తర్వాత వచ్చేసి ఇందులో వనవాసము ఇట్లా ఈ ఫోటోలు అచ్చడే కాకుండా మిగతా భాగం కూడా జై శ్రీరామ్ అని రాముని యొక్క నామాలు రామకోటి వచ్చే విధంగా మేము తయారు చేసినాం సార్. రామసేతు ఏర్పాటు చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు అందరూ కలిసి మన రావణాసురునితో యుద్ధం చేసే ఘట్టాన్ని కూడా ఇందులో పొందుపరిచి యుద్ధమైన తర్వాత పూర్తిగా మొత్తానికి పట్టాభిషేకాన్ని ఇందులో నేయడం జరిగింది సార్. మిగతా భాగం మొత్తం జై శ్రీరామ్ అని మొత్తం రామనామాలతోని కూడిన ఈ చీరను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టం. నేను ఏ జన్మల ఏం చేసినో నాకు తెలియదు, కానీ నా అదృష్టంగా భావిస్తున్నా సార్. ఇది దీన్ని అయోధ్యకు పంపిస్తారా? ఏం చేయబోతున్నారు సార్? నాకు 26 జనవరికి మన పిఎంఓ ఆఫీస్ నుండి నాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత మోడీ సార్కి ఇది చూపించిన తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరానికి దీన్ని అప్పచెప్తా సార్. నాకు గతంలో కూడా నేను మొన్న సీతారాముల కళ్యాణానికి పట్టు పీతాంబరం చీరను మా సిరిసిల్ల నుండి తయారు చేసి పంపించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం కూడా దాన్ని చొరవ చూపెట్టి దీన్ని భద్రాద్రి సీతమ్మ వారికి అందించడం జరిగింది సార్. ఇది ముఖ్యంగా అంటే వెల్ది హరిప్రసాద్ చెప్తున్న విశేషాలు మనం చూసాం. ఈ చీరను చూస్తే కనుక మనకు మొత్తం పూర్తి రామాయణం అంతా కూడా ఒక చీరలో కనిపిస్తుంది. ఈ చీరను అయోధ్య రామాలయానికి అక్కడ సీతమ్మ వరకు సమర్పించబోతున్నారు. ఇది సిరిసిల్లలో మనం నేత కళాకారులకు సంబంధించి మనం చూడదగ్గ ఒక దృశ్య కావ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల.